డేస్ తర్వాత అయితే వీడియో అన్నది అప్లోడ్ చేస్తున్నాను. అదేంటో కాదు, నాకెంతో ఇష్టమైన అయ్యప్ప స్వామి పడిపూజ రిలేటెడ్ వీడియో అన్నమాట. సో నాకే కాదు, మా ఊర్లో అందరికీ కూడా లైక్ సంక్రాంతి పెద్ద పండగ అనుకుంటారు అందరూ. కానీ మాకైతే సంక్రాంతి కంటే అయ్యప్ప స్వాములు మాలేస్తే కార్తీక మాసంలో వచ్చే ఈ అయ్యప్ప స్వామి పడిపూజ అయితే చాలా ఇంకో వేరే లెవెల్లో జరుపుకుంటాము. సో ఇదే మేము పెద్ద పండుగగా కూడా ఉంటుంది మాకైతే. సో ఎప్పుడు అయ్యప్ప స్వాములు మాల వేస్తారా, ఎప్పుడు పూజ పెట్టిస్తారా అనే ఉంటాను నేనైతే. ఎక్కడున్నా ఈ పూజకు మాత్రం మా ఊరైతే వెళ్తుంటాను. సో అంత బాగా చేస్తారనమాట. సో ఇక్కడ సో నేనైతే దీంట్లో నేను లైవ్ రీసెంట్గానే జరుపుకున్నాము. ఐ మీన్ ఈ పూజ అన్నది చేశారు మా విలేజ్లో. సో నేను కూడా అటెండ్ అయ్యాను. అప్పుడైతే లైవ్ కూడా పెట్టాను. సో ఎవరైనా లైవ్ చూడని వాళ్ళైతే నేను జస్ట్ ఇక్కడ అయ్యప్ప స్వామి అంటేనే 18 మెట్లు ఫస్ట్ గుర్తొస్తుంది కదా. సో ఒక్కో మెట్టుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సో అలానే పూజ అప్పుడు కూడా 18 మెట్లు కట్టి దానికైతే ఆ మెట్లకి ఒక పాట అన్నది ఉంటుంది, 18 మెట్ల పాట అని. అది పాడుతూ కర్పూరం అయితే వెలిగిస్తారు. ఫస్ట్ అయితే గురుస్వామి వెలిగించి నెక్స్ట్ అయితే కన్యస్వాములకి ఇస్తుంటారు. సో అదైతే ఆ వీడియో అన్నది క్యాప్చర్ చేశారు. సో అదైతే నేను అప్లోడ్ చేద్దామని ఈ వీడియో అన్నది పెడుతున్నాను. సో మీరైతే చూడొచ్చు. సో ఆ వీడియో అన్నది రివర్స్లో చేశారు. అసలు వీడియో తీయడానికి కూడా టైం అంటే ప్లేస్ లేదు, అంతమంది కన్యస్వాములు అయ్యారు సార్ మా విలేజ్లో. సో కాబట్టి మీరు ఆ వీడియో అన్నది చూడండి, మీకు అర్థమవుతుంది. సో నేనైతే సాంగ్తో సహా వీడియో అన్నది అలానే పెడతాను. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. Kanu